ఒక వ్యక్తి 90 ఏళ్ల వయసులో కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు. ఇది ఏ వికాస నియమం? ఆన్సర్ ఆప్షన్ 4. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. రోజు సమయానికి బడికి వెళ్లే వెంకట్ కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు? ఆన్సర్ ఆప్షన్ 3. సాంప్రదాయక స్థాయి. పిల్లలు స్వీయ కృత్యాల ద్వారా తమ ప్రాపంచిక జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అనే ప్రవచనం ఎవరికి వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1. నిర్మాణాత్మకవాదం. మరుగుజ్జులకు సరిపోయే సరైన ప్రవచనాన్ని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3. పెరుగుదల లేకపోయినా వికాసం మరుగుజ్జులో జరుగుతుంది. పాఠశాల వసతులకు వ్యక్తి వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువ అని తెలిపిన వ్యక్తిని ఈ కింది వారిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3. డబ్ల్యూసి బాగ్లే. డబ్ల్యూసి బాగ్లే రచించిన గ్రంథం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అన్నది ఆ వ్యక్తి యొక్క ఏ వికాసాన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2. నైతిక వికాసం. జెండర్ స్టీరియోటైప్ నందు ఇమిడి ఉన్న అభ్యసనము. ఆన్సర్ ఆప్షన్ 3. పరిశీలన అభ్యసనం. శిల్పులలో ఈ రకమైన ప్రజ్ఞ ఎక్కువ. ఆన్సర్ ఆప్షన్ 4. ప్రాదేశిక ప్రజ్ఞ. అంజలి యొక్క ప్రజ్ఞాలబ్ధి 115. ఆమె ఈ వర్గానికి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4. ఉన్నత ప్రజ్ఞావంతురాలు. వ్యక్తి అంతర్గత భేదాలు. ఆన్సర్ ఆప్షన్ 1. ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో వివిధ రకాలుగా పాల్గొనడం అనేది వ్యక్తి అంతర్గత భేదం. ఇంటర్వ్యూ పద్ధతి ఈ కింది సందర్భంలో ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2. యుద్ధాలు జరిగినప్పుడు వ్యక్తుల ప్రవర్తన తెలుసుకోవడానికి పరిశీలన పద్ధతి, ఒక వ్యక్తి నుండి విస్తృత సమాచారం తెలుసుకోవడానికి వ్యక్తి అధ్యయన పద్ధతి, అడవిలో జంతువుల ప్రవర్తన తెలుసుకోవడానికి పరిశీలన పద్ధతులు ఉపయోగపడతాయి. ప్రముఖ తెలంగాణ గాయకుడు సాయి చంద్ గారి మరణాన్ని అతని భార్య రజనీ బలవంతంగా మర్చిపోవడం. ఆన్సర్ ఆప్షన్ 3. దమనం. ఈ గ్రంథి పనితీరు అధికంగా ఉంటే అతి దీర్ఘకాయత్వం, మరుగుజ్జుతనం ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3. పీయూష గంధి. 3వ వయోస్థాయి వికాస కృత్యం. ఆన్సర్ ఆప్షన్ 2. అభిరుచికి వీటితో సంబంధం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4. అభిరుచికి అవధానం, కోరికలు, ఉత్సుకతతో సంబంధం ఉంటుంది. ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా జరిగే అభ్యసనం అనేది ఈ సిద్ధాంతం ద్వారా ఏర్పడినది. ఆన్సర్ ఆప్షన్ 4. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతులు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ద్వారా ప్రవేశపెట్టబడ్డాయి. స్కఫోల్డింగ్ అనగా? ఆన్సర్ ఆప్షన్ 3. ఇతరులు అందించే సహాయాన్ని స్కఫోల్డింగ్ అంటారు. పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది? ఆన్సర్ ఆప్షన్ 2. నిర్నిబంధిత ఉద్దీపన లేదా సహజ ఉద్దీపన. క్రింది వాటిలో పాఠశాల అభ్యసన కారకాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అనున్నది దీనిని తెలియజేస్తుంది.
ఆన్సర్ ఆప్షన్ 2 ఫలిత నియమం. క్రింది వాటిలో బోధన పూర్తి అయ్యాక జరిపే మూల్యాంకన విధానం. ఆన్సర్ ఆప్షన్ 3 సంకలన మూల్యాంకనం. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి వీడియోలో కనిపించడం కొరకు చదవడం. ఆన్సర్ ఆప్షన్ 1 బహిర్గత ప్రేరణ. ధారణ అంటే ఆన్సర్ ఆప్షన్ 3 మనం నేర్చుకున్న విషయాలు ఎంత శాతం మన మనసులో నిలిచి ఉంటుందో తెలియజేసేదే ధారణ. మనం నేర్చుకున్న విషయాలు కొంచెం గుర్తుండడం స్మృతి. మనం నేర్చుకున్న విషయాలు మర్చిపోవడం విస్మృతి. ఆర్టీఈ 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది. ఆన్సర్ ఆప్షన్ 1 శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. ఎన్సీఎఫ్ 2005 నాణ్యతా ప్రమాణాంశాల్లో క్రింది వాటిలో అధిక ప్రాముఖ్యత ఇచ్చినది. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం దీని వలన సాధ్యపడదు. ఆన్సర్ ఆప్షన్ 3 మంత్రణానికి సంబంధించి సరైన ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ఆటల్లో రాణించే విరాట్ కోహ్లీ లాంటి వారిలో అభివృద్ధి చెందిన రంగం. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం. నాగేశ్వరరావు మాస్టారు హైదరాబాదు క్లాస్ చెప్పడానికి బయలుదేరినప్పుడు అతని కాలు బెనికింది. మాస్టర్ ఎదుర్కొంటున్న ఆటంకం. ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక ఆటంకం. ఒక పాఠశాలలో త్రైమాసిక పరీక్షల యొక్క నిర్వహణ అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనం యొక్క సంగణనాత్మక మూల్యాంకనంలో భాగంగా త్రైమాసిక పరీక్షలు నిర్వహిస్తారు.